వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నాం, తాడేపల్లిలో. మరికొద్ది గంటల్లో అనగా 16 గంటల 16 నిమిషాల్లో ఎలక్షన్ కౌంటింగ్కి సిద్ధమవుతున్న తరుణంలో ఇక్కడ మన దగ్గర ఎన్ఆర్ఐ నార్త్ అమెరికా కోఆర్డినేటర్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రత్నాకర్ గారు నమస్తే. ఎలా ఉంది ఎలక్షన్ రిజల్ట్, ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ రిజల్ట్స్ ఏముంది, ఇప్పుడు నువ్వు ఇందాక 16 గంటలు 17 గంటలు ఏం లేవు, మేము ఎప్పుడూ డిసైడ్. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నప్పుడే రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా రెడీ అయిపోయినారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్ అన్నట్టుగా. సో కాబట్టి ఇదంతా ఒక ప్రాసెస్ కోసం వెయిట్ చేయడమే, కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఏం లే, గతంలో పెద్ద ఆయన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి 2009లో పోయినప్పుడు ఇట్నే అందరూ నేను పందులు గిందులను కానీ మందలుగా మహాకూటమని ఒక రకంగా వచ్చినారు. అప్పుడు ఒక సినిమా నటుడు కూడా వచ్చినారు. అందరూ వచ్చి ఏమైంది, మళ్ళా మహానేతే ముఖ్యమంత్రి అయినాడు. 156 సీట్లు. నెంబర్లు చెప్పాల్సిన అవసరం లే, ఆ నెంబర్ల కన్నా తలకిందులుగా చేస్తూనే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు. అది చరిత్ర, ఎవరు ఊహించలే. ఈ ఎగ్జిట్ పోళ్ళు, ఎంట్రీ పోళ్ళు, వాడు వీడు ఎవరు లేకోకుండా ఎవరు ఊహించినంతగా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయింది. అది ఒక చరిత్ర రాయాలన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల తలరాతలు మార్చాలన్నా అది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే పాసిబుల్. రేపు కూడా అదే జరగబోతుంది. వీళ్ళందరూ ఎంతమంది, ఒక 40 ఏళ్ల చరిత్ర చక్రం తిప్పిన చంద్రబాబు అని అయినా తను ఏం చేసుకోలేక కాళ్ళ బేరాలో లేకపోతే చేతుల బేరాలో చేసుకుని బీజేపీని తెచ్చుకోవడము, ఇక్కడ పిచ్చిగా మాట్లాడే సినిమా అందరినీ తెచ్చుకొని వస్తున్నాడు. 2009లో అట్లే చేసినాడు చంద్రబాబు నాయుడు. దేశంలో ఉండే అన్ని పార్టీలను, అవసరమైతే ముస్లిం లీగ్ పక్క కంట్రీలకు పోయి తెచ్చుకున్నాడు అతను. ఏమైంది, సేమ్ టు సేమ్ హిస్టరీ రిపీట్స్ అగైన్. ఎవరు ఊహించినంతగా మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నారు. ఇదంతా మాకు ముందే తెలుసు. సో కాబట్టి మనకే కాదు, ప్రజలకు కూడా తెలుసు. క్లియర్ పీపుల్ ఆర్. మళ్ళీ రేపు మహిళలు కానివ్వండి, వెనుకబడిన తరగతుల వాళ్ళు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు ఆంధ్రప్రదేశ్లో జగనే ఈ రాష్ట్రానికి ఒక మంచి సారథి, మంచి ముఖ్యమంత్రిని మళ్ళీ చెప్పబోతున్నారు. అది ఖచ్చితంగా జరగబోతుంది. ఒకవైపు చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ చెయ్యని జాతీయ సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కాదు కానీ ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నట్టు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన లోకల్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ దాదాపు 10కి పైన సర్వే సంస్థలన్నీ కూడా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ కేంద్ర కార్యాలయం చూస్తుంటే లైటింగ్ ఇప్పుడే వేయటం మొదలుపెట్టారు. సో ఇది సెలబ్రేషన్స్కి ముందు జరుగుతుందని అనుకోవచ్చా? ఇంకా చంద్రబాబు నాయుడు చివరి దింపుడు కళ్ళెం ఆశగా ఇంకా జాతీయ సర్వేలని బూచిగా చూపించి ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటారా? అతను ఏం చేసినా కూడా చంద్రబాబు గురించి కొత్తగా మనం ఆవిష్కరించేది అందరికీ తెలుసు. ఎంత గోబల్స్ ప్రచారమే. నేను జాతీయ సర్వేలు, లోకల్ సర్వేలలో కూడా తక్కువ ఇచ్చినారు సీట్లు. వాళ్ళు కూడా ఏదేదో అంతా ఈక్వేషన్లు వేసుకొని వచ్చారని నేను అనుకోవడం. అది వాళ్ళ సర్వేలతో పాటు కొంత అనాలిసిస్ రూముల్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేది తప్పనిస్తే ప్రజలు రేపు స్పష్టంగా మాట్లాడబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాం. అది కూడా ఒక చరిత్రగా చెప్పాడు కదా మా నాయకుడు. భారతదేశం అంతా అంటే కంట్రీ అంతా మన వైపు చూస్తారు రేపు రాబోయే రిజల్ట్స్తో అని చెప్పాడు కదా, అదే జరగబోతుంది. ఇంకొద్ది గంటల్లోనే అది ఒక అందరూ చూడబోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఫాలోవర్గా తలెత్తుకొని ఒక నాయకుడిని, భారతదేశంలోనే ఇటువంటి నాయకుడిని మేము కింద పనిచేయడం కానీ ఆయన ఫాలో అవుతామని చెప్పబడే ప్రతి కార్యకర్తకు గర్వపడే రోజు రేపు హిస్టరీ రిపీట్ అయ్యి రాబోతుంది. మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అఫీషియల్గా కాబోతున్నారు. ఖచ్చితంగా నిలబడతారా మాట మీద? 16 గంటల్లో మేం కాదు, ప్రజలు నిలబెట్టేసారు. ఎప్పుడో బలండవు, నువ్వు మాదేముంది చెప్పేది. ప్రజలే చెప్పారు జగన్మోహన్ రెడ్డి మాకు మీద సిద్ధం. సభల్లో ఆ సభలకు అయిన రెస్పాన్స్ కానీ, లేకుంటే ఈ ప్రతిపక్షాలని ఇంకా సీట్ల కోసము వాళ్ళ నోట్ల పెట్టెల కోసం కొట్టుకుంటున్నప్పుడే మాదంతా అయిపోయింది. సిద్ధమని రెడీ అయిపోయినారు. ప్రజలు కూడా మేము సిద్ధమంటే వాళ్ళు కూడా సంసిద్ధమని రెడీ ఓట్లు వేయడానికి అయిపోయినారు. అవన్నీ పెట్టెల్లో ఉన్నాయి. రేపు పెట్టెల నుంచి బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 56% పైచిలుకు ఓట్లు మహిళలు గంపగుత్తగా వైఎస్ఆర్సీపీకి వేశారు అని చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్? ఉత్త మహిళలే కాదు, అందరూ కూడా, మహిళలే కాదు, యువకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎందుకంటే పరిపాలన తీరు, ఆయన తీసుకున్న అన్ని లైన్స్లోనూ ముందుకు పోవడం అనే దాని మీద అందరూ హర్షం చేస్తారు. తప్పకుండా అందరూ పట్టం కడతారు. ఇది ఒక సెక్టర్ కాదు, అందరూ అయిపోతున్నారు ఓట్లు.
ప్రమాణ స్వీకార ఉత్సవం వైజాగ్లో అని చెప్తున్నారు. ఎలా ఉండబోతున్నాయి ఆ ఏర్పాట్లు గాని? నిర్మాణం ఉంటుంది 2019 ఎట్లా జరిగిందో ఇక్కడ విజయవాడలో, విశాఖపట్నంలో కూడా అందరు ప్రజల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి పట్టాభిషేకానికి జరగబోతుంది అంతే. ఓకే. ఈవీఎంలు ఓపెన్ చేసి విజయాన్ని అందుకోవడానికి సిద్ధం అవుతున్నారు అంతేనా? సిద్ధం, రెడీ, డబల్ సిద్ధం. ఎస్. రైట్. రైట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి లైటింగ్లు కూడా వేయడానికి ఇక బిగిస్తున్నారు. 16 గంటల 10 నిమిషాలు ఇక్కడ అటెండెన్స్ చూపిస్తుంది. 16 గంటల 10 నిమిషాల్లో ఎలక్షన్ రిజల్ట్ స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబరాలు చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు రెడీ అవుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. థ్యాంక్ యూ.